అది నేను చదువుకునే టైంలో అది 80,000, కానీ ఈ రోజు 1,80,000 అయింది. ద మోస్ట్ అఫోర్డబుల్ కార్ అండ్ 50 లక్షల పైన అయితే ఈ కార్లు అమ్మడం అయితే జరిగింది. ఒక చిన్న ఐడియాలజీతో అయితే నేను రావడం అయితే జరిగింది. సో ఏంటి ఆ ఐడియాలజీ అంటే, ఇప్పుడు 2 లక్షల వరకు నువ్వు కానీ బైక్ స్పెండ్ చేస్తున్నావు, నీ ఫ్యామిలీ చాలా నీకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి కార్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయదు. సో ఈ రోజు నేను ఎప్పుడూ అనుకోలేదు 4.5 lakhs కార్ని తీసుకొచ్చి నేను రివ్యూ చేస్తానని. ఆబ్వియస్లీ నేనే చెప్పాను, ఇది ఇది కూడా టిన్ కారే. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే కాకుండా మనకి ఏసీ చల్లగా వస్తుంది, పాటలు మంచిగా పెట్టుకోవచ్చు, హాయిగా కూర్చొని ముఖం మీదకి మనకు స్మోక్ రాకుండా సింపుల్ రౌండ్ స్టీరింగ్ విత్ 3 spokes. నీ కాల్ ఆన్సర్, డిక్లైన్ అండ్ వాయిస్ కమాండ్, పాటని నెక్స్ట్ అండ్ ప్రీవియస్ అండ్ మ్యూట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చిన్నపాటి నీట్ టచ్ స్క్రీన్ ఇస్తున్నారు అన్నమాట. బ్యాక్ వచ్చేసి మనకి కంప్లీట్ గా లివర్స్ ఇచ్చారు, ఇట్లా తిప్పుకోవడమే. ఆహా, స్మాల్ లిటిల్ ఇంజన్, స్మాల్ లిటిల్ కార్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సింపుల్ 2 లక్షల బైక్ తగలట్టే బదులు ఆఫీస్ అప్ అండ్ డౌన్కి 4.5 lakhs పడుతుంది ఆన్ రోడ్. ఏం పెట్టుకుంటావు పెట్టుకో, ఈఎంఐ పెట్టుకుంటావు, క్యాష్ పెట్టుకుంటావు కొను, కానీ కార్ అనేది ఖచ్చితంగా కొనండి అనేది నా ఒక. ఈ రోజు ఒకవేళ సేఫ్టీ వైజ్ చూసుకున్నా కూడా, నేను మాట్లాడుతుంది ఇక్కడ కనబడుతున్నా మీకు మారుతి ఎన్నో రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం గవర్నమెంట్ని చాలా సార్లు బ్లేమ్ చేస్తాం, కానీ ఏం చేంజ్ కాదో తెలిసిందే. నేను ఇప్పుడు 28 years, నాకు 28 yearsలో కూడా పెద్దగా రోడ్లు ఏం చేంజ్ అయింది ఏం లేదు. ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే, ఒక దరిద్రపు కొట్టు రోడ్డు మీద ఒక ఫ్యామిలీని వేసుకొని పోతున్నప్పుడు ఏదో ఒకటి అయ్యి కింద పడిపోవడము, దెబ్బలు తగలడము, లేకపోతే పెద్ద పెద్ద ఇంజురీస్ అయ్యి తలకాయలు పగిలిపోయి కాళ్ళు పోయి చేతులు పోయి బోలెనంతమంది ఉన్నారు. సో ఈ రోజు ఒకవేళ మనం ప్రైస్ మార్కెట్ చూసుకున్నా కూడా బైక్ది, నాకు ఒక బైక్ని ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ హోండా యూనికార్న్ అని ఒక వెహికల్ ఉంటుంది. అది నేను చదువుకునే టైంలో అది 80,000, కానీ ఈ రోజు 1,80,000 అయింది. అంటే నియర్లీ 2 lakhs కింద రౌండ్ ఫిగర్ వేసుకున్నా కూడా అస్సలు సేఫ్గా లేం మనం. అంటే 2-wheeler మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఇండియాలో తిరగాలంటే కొంచెం భయం అయితే ఉంటుంది. హెల్మెట్ వేసుకో, ఏమైనా వేసుకో, కానీ ఎండ్ ఆఫ్ ద డే మన స్కెల్టన్ అనేది రోడ్డుకి ఎటువంటి ఇంపాక్ట్కైనా మనం ఓపెన్గా పెట్టినట్టు. ఒక చిన్న ఐడియాలజీతో అయితే నేను రావడం అయితే జరిగింది. సో ఏంటి ఆ ఐడియాలజీ అంటే, ఇప్పుడు 2 లక్షల వరకు నువ్వు కానీ బైక్ స్పెండ్ చేస్తున్నావు, నీ ఫ్యామిలీ చాలా నీకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి కార్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయదు. నీకు 2 రకాలుగా అయితే ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెకండ్ హ్యాండ్లో 50,000కి 60,000 కొనుక్కోవచ్చు. కొంచెం నాకు ఈఎంఐ బర్డెన్ పడినా పర్లేదు, ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాగా నీ కంప్లీట్ ఫ్యామిలీకి తిరుగుతున్నప్పుడు, లేకపోతే నీకైనా కానీ ఎంతో కష్టపడి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, అమ్మకి నాన్నని మనము బాగా కృషి చేయాలనుకుంటాం, కానీ మనకేమైనా అయిందనుకో అది డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో ఈ రోజు నేను ఎప్పుడూ అనుకోలేదు 4.5 lakhs కార్ని తీసుకొచ్చి నేను రివ్యూ చేస్తానని. ఈరోజు తీసుకురావడానికి కారణం ఏంటంటే, మెయిన్గా మీ యొక్క సేఫ్టీ కోసము నేనైతే ఈరోజు ద మోస్ట్ అఫోర్డబుల్ కార్ అండ్ 50 లక్షల పైన అయితే ఈ కార్లు అమ్మడం అయితే జరిగింది. ఈ రోజు ఒకవేళ సేఫ్టీ వైజ్ చూసుకున్నా కూడా, నేను మాట్లాడుతుంది ఇక్కడ కనబడుతున్న మీకు మారుతి ఆల్టో K10 గురించి. ఒకవేళ మనం సేఫ్టీ వైజ్ చూసుకుంటున్నది, దీనికి బై స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే కాకుండా ABS విత్ EBD అని అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అని కంప్లీట్గా గవర్నమెంట్ దాన్ని స్టాండర్డైజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ కార్తో ఏంటంటే, బేసిక్గా చాలామంది, ఆబ్వియస్లీ నేనే చెప్పాను, ఇది కూడా టిన్ కారే. నువ్వు ఏమైనా గుద్దుకున్నావు అంటే నువ్వు గాన్ కేస్ లోపల. కాకపోతే ఆఫీస్ అప్ అండ్ డౌన్ కానీ, లేకపోతే చిన్న చిన్న ఊర్లకు పోవడం, బైకుల మీద పోయేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ రిప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. చిన్న ఇంజురీస్ అయినా బయటపడే ఛాన్సెస్ మనకి చాలా చాలా ఉంటాయి. బైక్ మీద అయితే పక్కాగా ఎముడి దగ్గరికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క కారు బేసిక్గా నీకు 4.5 lakhsకి ఆన్ రోడ్ అయితే వస్తుంది. ఇది స్టాండర్డ్ ఆప్షనల్ అన్నమాట. ఏమేమి ఉండాలో అవి మాత్రమే అండి, నాన్ సెన్స్ అవేమి ఉండవు. ఎందుకంటే ప్రైస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మళ్ళీ చెప్తున్నా, నేను టిన్ అనే అంటున్నా, కాకపోతే బైక్ మీద వన్ ఆఫ్ ద బెస్ట్ రీప్లేస్మెంట్. ఇక్కడ నీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే,
ఆఫీస్కి పోతున్నప్పుడు ఫస్ట్ నువ్వు సేఫ్గా వెళ్తావు. ఆ చెత్త రోడ్ల మీదకి వెళ్ళి నీకు కొంచెం మంచి కంఫర్ట్ అయితే దొరుకుతుంది, ఏసీ ఉంటుంది అండ్ మంచి సీట్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొలీగ్స్ ఉన్నా వాళ్ళని కూడా ఎక్కించుకొని పోవచ్చు. అండ్ వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ఇది ఒక 1 లీటర్ ఇంజన్తో అయితే మనకు వస్తుంది. సో దీంట్లో మనము పవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, టార్క్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అవేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ మనం సేఫ్గా ఏదైనా డెస్టినేషన్ రీచ్ కావడానికి. కానీ నేనైతే ఈరోజు ఈ కార్ని రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాను. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, నాకు ఏం రూపాయి రాదు. ఎండ్ ఆఫ్ ద డే నా గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరు సేఫ్గా ఇంటికి పోవాలని అంతే. ఇది కాకపోయినా మీరు ఏ వెహికల్ అనేది తీసుకోవచ్చు, కాకపోతే కార్ అనేది ఖచ్చితంగా కొనండి అనేది నా ఒక రిక్వెస్ట్ అన్నమాట. సో ఒకవేళ మనం ఈ కార్ని చూస్తేనైతే చాలా సింపుల్ డిజైన్, వెరీ నీట్ డిజైన్ అన్నమాట. హంగుబాట్లు ఏమి ఉండవు. సో హాలోజన్ బంప్స్ అన్నీ ఉంటాయి నీకు ఇక్కడ. ఇది దాని యొక్క ఫ్రంట్ హెడ్ లైట్, హాలోజన్ బల్బ్, హై బీమ్, లో బీమ్ అయితే తీయడం జరిగింది. స్మాల్ ప్లెయిన్ గ్రిల్ అయితే ఇస్తున్నారు, ఎస్ లోగో సుజుకిది. అండ్ ఇక్కడ నీకు ఎటువంటి ఎయిర్ కర్టన్స్ అని ఏం లేవు. కింద మాత్రం చిన్న ఓపెనింగ్ ఉంది మన రేడియేటర్ కూలింగ్ కోసము. అండ్ ఈ యొక్క బోనెట్ కూడా కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చి ఇక్కడ మాత్రం మనకి ఈ స్ప్రేయర్ అయితే ఇక్కడ ఇమేజ్ జరిగింది. మనం ఒకవేళ మెల్లగా సైడ్ ప్రొఫైల్ చూసుకున్నది ఇంక ఎటువంటి అలాయ్ వీల్స్ అవి ఏం రావు. ఇక్కడ నీకు ఏదైతే కనబడుతుందో 13 ఇంచ్ టైర్స్ అయితే వేయడం అయితే జరిగింది విత్ వీల్ క్యాప్. లోపల నీకు స్టీల్ రిమ్ అయితే ఉంది. పక్కకు దీని యొక్క ఇండికేటర్, ఇవి కూడా అన్ని హాలోజన్ బల్బ్సే. ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ కాదు, మాన్యువల్ అన్నమాట. సో ఇట్లా మనం పాత టైంలో ఎట్లయితే చేస్తాం అట్లా. ఇక్కడ వచ్చేసి దాని యొక్క వైపర్స్ అయితే వేయడం జరిగింది. అండ్ దాని యొక్క యాంటీనా. అండ్ చాలా సింపుల్, దీనికి కీలెస్ ఎంట్రీ లాంటివి ఏం లేవు, హంగుబాట్లు లేవు అని చెప్పినా కదా. సో నీ రెగ్యులర్ మారుతి సుజుకి కీస్తో అన్లాక్ చేసుకోవచ్చు. జస్ట్ మనము రిమోట్ త్రైన్ చేసుకోవచ్చు, లేదంటే కీ పెట్టి మనం డైరెక్షన్ బట్టి ఓపెన్ చేసుకుంటే మనకి ఈ యొక్క వెహికల్ అనేది ఓపెన్ అయిపోద్ది. 3.3 మీటర్స్ ఇన్ లెంత్ అయితే ఉంటుంది వెహికల్. రోజు అప్ అండ్ డౌన్ వాడేసుకోవచ్చు. హైవేకి అసలు రికమెండెడ్ కాదు. కాకపోతే నువ్వు స్లో అండ్ స్టడీగా వెళ్తే 50-60 పోతేనైతే బెస్ట్. మైలేజ్ మాత్రం బైక్కి తగ్గ మైలేజ్ అయితే ఇది కాంపిటీషన్ ఇస్తూ ఉంటుంది. మనం ఒకసారి దీని యొక్క బ్యాక్ ప్రొఫైల్కి వెళ్దాం. వెనక చూస్తున్నైతే ఇక్కడ కూడా చాలా నీట్ అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. నీకు బ్రేక్ లైట్ కనబడుతుంది, ఆల్టోకేట్ అండ్ బ్యాడ్జింగ్, ఎస్ లోగో. ఎటువంటి రివర్స్ కెమెరా అయితే లేదు దీనికి పార్కింగ్ సెన్సర్స్ కూడా లేవు. అడగాలి మరి, నాకు తెలియడం అయితే బేసిక్గా స్టాండర్డ్ అయితే చేసినారని చెప్పారు. మరి ఈ మోడల్కి ఉందో లేదో తెలియదు. ఇది వచ్చేసి దాని యొక్క టైల్ లైట్, హాలోజన్ బల్బ్సే, రివర్స్ లైట్ అండ్ బ్రేక్ లైట్ అయితే వస్తుంది మనకి. అండ్ దీని యొక్క డిక్కీ ఓపెన్ చేయాలంటే మనము కీతో మాత్రం ఓపెన్ చేయగలుగుతాం. ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా అనుకోవడమే. సో ఇది అయితే ఓపెన్ అయిపోద్ది. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్. ఇది తీసేస్తే నువ్వు ఈ కింద నుంచి ఈ పై వరకు అయితే వాడుకోవచ్చు. దీంట్లో మనకి కింద స్పేర్ వీల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా సింపుల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు నీకు. అండ్ ఈజీ టు మెయింటెనెన్స్, పెద్ద ఫరక్ కూడా పడదు. 4-5 మించి కాదు నీకు. అంత కూడా అయిందో లేదో మరి. బేసిక్గా ఎవరైనా ఓనర్స్ వీడియో చూస్తుంటే ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఒకసారి దీని యొక్క ఇంటీరియర్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఓఆర్విఎమ్స్ మాన్యువల్గానే అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ లివర్ ఉంది కాబట్టి దాన్ని ఇలా తిప్పుకుంటూ అది కనబడుతుంది కదా, దాన్ని అట్లా మూమెంట్ చేసుకోవడమే. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఇది మన చిన్నప్పుడు మనం ఇవన్నీ చేసినవే. అండ్ సింపుల్ డోర్ లివర్. అండ్ కింద మనకి ఒక బాటిల్ సరిపోయేంత ప్లేస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి నువ్వు ఇంటీరియర్ చూసుకుంటేనే కూడా ఇక్కడ మనం ఎంటర్ అయిపోయాం. ఇది దాని యొక్క సీట్ కంఫర్ట్ మాత్రం బాగానే ఉంది. మరి అంటే గలీజ్గా అయితే ఏం లేదు, కూర్చోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. నీకు రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్లాక్ స్లైడ్ అయితే కింద లివర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని చేసుకోవడమే. సింపుల్ రౌండ్ స్టీరింగ్ విత్ 3 స్పోక్స్. నీకు కాల్, ఆన్సర్, డిక్లైన్ అండ్ వాయిస్ కమాండ్, పార్ట్ అని నెక్స్ట్ అండ్ ప్రీవియస్ అండ్ మ్యూట్ అయితే వేయడం జరిగింది. స్టీరింగ్ పొజిషన్ అయితే అడ్జస్ట్ చేసుకోలేం, అది కూడా కాస్ట్ కట్ కింద ఎగిరిపోయి ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి అన్ని డమ్మీ స్విచెస్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి దీని యొక్క హెడ్ లైట్ ది లెవెలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంత ప్రొజెక్ట్ చేయాలి ఏంటి అనేది. ఎయిర్ వెంట్స్ అయితే అన్ని ఎక్కడికక్కడ ఉన్నాయి. అండ్ చిన్నపాటి నీట్ టచ్ స్క్రీన్ అయితే ఇస్తున్నారు అనమాట. ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే ఇలాంటివి ఏం లేవు. నార్మల్గా కనెక్ట్ చేసుకోవడమే. దీన్ని కనెక్ట్ చేసుకుంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ FM అవన్నీ వస్తాయి. పైన కనబడుతుంది కదా యాంటీనా పొడుగ్గా నా మీద. సో ఆ యాంటీనా త్రూ నువ్వైతే దీని యొక్క FMని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క టర్న్ ఇండికేటర్స్, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన యొక్క ఫ్రంట్ విండ్షీల్డ్ యొక్క వైపర్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. బేర్ మినిమమ్ MID డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. స్పీడ్ చూపిస్తున్నారు. అలర్ట్స్ కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే ప్లేస్ ఇస్తున్నారు అనమాట. మధ్యలో మనకి ఓడోమీటర్, ట్రిప్ అండ్ ఫ్యూల్ ఇండికేషన్ అయితే మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా అంటే లేదు, అది మాత్రమే. అండ్ మనకి మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్తుంది. ప్రస్తుతం అయితే 12.4 చూపిస్తుంది. అండ్ ఇట్స్ మాన్యువల్ అన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే మనకి దీంట్లో దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే నీకు ఇక్కడ పైన చూసుకుంటే మళ్ళీ అంబియంట్ లైటింగ్, హాలోజన్ బల్బ్ ఇస్తున్నారు. అండ్ పైన ఈ యొక్క సన్ షేడర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ IRVM ఉంది. మాన్యువల్గా నువ్వు దీని యొక్క హీట్ అండ్ కోల్డ్, మారుతి సుజుకిలో నీకు లివర్ని అటు ఇటు అంటున్నావు కదా, అట్లాగే మనకి ఇక్కడ కూడా హీట్ అండ్ కోల్డ్ కంట్రోల్ చేసుకోవడానికి ఉంది. కంప్లీట్గా రోటరీ డైల్సే, బ్లోవర్కి ఇంకా ఎయిర్ డైరెక్షన్ కోసము. అండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎయిర్ సర్క్యులేషన్ కోసం కూడా మనకి మాన్యువల్ స్విచ్ అయితే ఉంది. AC యాక్టివేట్ చేయడానికి మాత్రమే ఒక బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నీకు ఫ్రంట్ 2 మాత్రమే
నువ్వు ఎలక్ట్రానికల్గా నీ యొక్క విండోస్ని కంట్రోల్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేసి మనకి కంప్లీట్గా లివర్స్ ఇచ్చారు, ఇట్లా తిప్పుకోవడమే, కాస్ట్ కటింగ్ మళ్ళీ. అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్లో బాక్స్ అని చెప్పుకోవచ్చు. డీసెంట్, మనకి ఏసీ చల్లగా వస్తుంది, పాటలు మంచిగా పెట్టుకోవచ్చు, హాయిగా కూర్చొని ముఖం మీదకి మనకు స్మోక్ రాకుండా. ఏదైనా దరిద్రపు కొట్టు రోడ్డు మీదకి పోయినా బండి మాత్రం మన స్టేబుల్గా డెస్టినేషన్కి రీచ్ అయిపోద్ది. ఆ అన్ఈవెన్ రోడ్స్ వల్ల కింద పడిపోయి మన అనవసరంగా డ్యామేజ్ తీసుకొని పైకి పోవడం అవన్నీ కాకుండా ఇట్లా చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ తోటి హెల్త్ ఇన్సూరెన్స్ లాగా అనుకోవచ్చు మనము ఈ బడ్జెట్ కార్లు అయితే. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సీట్ పొజిషన్ కూడా బాగానే ఉంది, ఈజీగా నడిపేయచ్చు మనం సిటీలో. సో నేనైతే దీని యొక్క సెకండ్ రోకి వచ్చేసా. ఇక్కడ వచ్చేసి మనకి మాన్యువల్ లివర్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇట్లా తిప్పుకుంటా మళ్ళీ పైకి ఇట్లా అనేసుకుంటే మనకి విండోని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కడ నీకు బాటిల్ హోల్డర్ స్పేస్ అయితే ఇవ్వడం జరగలేదు, కొంచెం ఇరుకులాగానే ఉంటుంది. సో దీన్ని నేనైతే 2 సీటర్ కన్సిడర్ చేస్తా. పిల్లలు ఉంటే పిల్లలు కూర్చోవచ్చు, ఎందుకంటే మనకు లాంగ్ రైడ్స్లో అంత కంఫర్ట్ అయితే ఇయ్యలేరు వీళ్ళు. ఈవెన్ థై సపోర్ట్ లేదు, నీ రూమ్ లైట్గా అయితే బాగానే ఉంది. హెడ్ రూమ్ వచ్చేసి డీసెంట్ అని చెప్పుకోవచ్చు. పైన మనకి లివర్స్ ఉన్నాయి ఇట్లా గ్రిప్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ నీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరగలేదు, ఆబ్వియస్లీ ఫ్రంట్ కి ఇవ్వలేదు, బ్యాక్ కి ఇయర్ కాబట్టి. అండ్ ఎటువంటి హ్యాండ్ రెస్ట్ కూడా ఉండదు. చాలా సింపుల్ అండ్ నీట్ డిజైన్. పెద్దగా మనకి ఒకవేళ ఏమైనా రిపేర్ వచ్చినా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టుకోకపోవడానికి కారణాలు అయితే వీళ్ళు పెట్టడం అయితే జరగలే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా ఫోన్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో ఒకసారి క్యూట్ లిటిల్ కిడ్ని ఒకసారి నడుపుదాము. సో మనం అయితే సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాం, ఫస్ట్ గేర్ వేసినాం. ఏమనుకోకండి, లో లైటింగ్ ఉంది, బాగా చీకటి అయిపోయింది. నేను బేసిక్గా 5 o'clockకే చేస్తాను వీడియోస్ అన్ని. నేను ఇక్కడ చూస్తేనైతే 5కే మబ్బులు పట్టేసినాయి. అయ్యో అవ్వా, ఎంత ఏం బటరీ స్మూత్ ఉంది బడి. అయ్యా ఏంది ఊరికేనే ఉత్తగా ఆడుకొస్తుంది సిటీలో వేసి. వా వేసేద్దాం. యాక్చువల్గా ఈ వెహికల్స్లో నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసేది ఏంటి తెలుసా, బాగా వెహికల్ స్పీడ్ పోవాలంటే ఏసీ ఆఫ్ చేస్తే చాలు. దాన్ని బేసిక్గా కొంచెం అంటే జోక్ కింద కూడా మనం టర్బో బటన్ పిలుస్తుంటా. ఆ ఏసీ బటన్ ఆఫ్ చేయగానే దీనికి ఎక్కడ లేని పౌరుషం అవన్నీ ఎత్తుకొస్తుంటాయి. ఆహా, స్మాల్ లిటిల్ ఇంజన్, స్మాల్ లిటిల్ కార్. బైక్కి అయితే నిజంగా పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్. బండి మీద తడిసిపోయి కింద వేయడం పడిపోవడం కంటే ఈ వెహికల్ని వేసుకొని నేను చక్కగా అడిగి తిరిగేసినాం అంటే సెట్. క్యూట్ లిటిల్ కారు. నేను పవర్ గురించి టార్క్ గురించి ఎందుకు చెప్తలేనంటే, నేను ఏదైతే ప్లేస్లో ఉన్నానో ఇక్కడ అంత పెద్ద ఇంపాక్ట్లు ఏం లేవు ఈ వెహికల్ తీసుకోవాల్సినంత. కాకపోతే బైక్కి బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎంత దీన్ని 3.3 meters ఇన్ లెంత్ కాబట్టి లిటిల్ బిట్ లెంత్ ఎక్కువ ఉంటుంది అంతే బైక్ త్రూ. అండ్ విడ్త్ కొంచెం 2-3 బైక్స్ తీసుకుంటుంది అంతే. ఈజీగా అసలు పెద్ద ఫరక్ కూడా పడదు. మనం ఈ కారు కొనుక్కుంటే ఊరికైనా వాడుకోవచ్చు దీన్ని, కొత్తగా ఎట్లు కావాలంటే అట్లా వాడుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు. అండ్ ఏమైనా డామ్ అని దెంగనేసి గుద్దినా కూడా మహా అంటే 5,000 దీని యొక్క బాడీ షాప్ అవన్నీ. సో బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. సో ఇమీడియట్గా ఎవరెవరైతే బైక్లు కొందామని ప్లాన్ చేస్తున్నారో, మీ దగ్గర బాగా బడ్జెట్ ఉంటే పెద్ద కార్లకు పోండి, చాలా టైట్ బడ్జెట్ ఉంటుంది అయితే ఖచ్చితంగా కారుకు పోండి, కొత్తది కాకపోయినా సెకండ్ హ్యాండ్ అయినా. ఈ కార్ని బేసిక్గా మీరు అందరు చూసే ఉంటారు, ఎంతోమంది ట్రావెల్ చేసి ఉంటారు అనుకోకుండా ఏదో ఒక రోజు. అండ్ ఎంతోమంది ఫ్యామిలీస్కి ఇది మంచి గిఫ్ట్ లాగా కూడా పనికొస్తూ ఉంటుంది. క్యూట్గా చిన్న ప్లేస్ తీసుకొని ఒక సైడ్కి ఉండిపోతూ ఉంటుంది. ఈ కలర్ మాత్రం డాషింగ్ కనబడుతుంది ఈ యొక్క వెదర్లో. ప్రస్తుతం ఏదో సైక్లోన్ వస్తుందంట కదా, మనకు ఆల్రెడీ వాన పడితే ఇప్పటివరకు ఆగి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా స్మాల్ క్యూట్ లిటిల్ కార్ అని చెప్పుకోవచ్చు, విత్ బేర్ మినిమం మెయింటెనెన్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఫర్ 2-wheeler అని చెప్పుకోవాలి. సో ఎవరైనా బాగా కష్టపడుతున్నా, నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ చూస్తేనైతే ఈ యొక్క వెహికల్ నీకు బైక్ బదులు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సింపుల్ 2 లక్షలు బైక్ తగలట్టే బదులు ఆఫీస్ అప్ అండ్ డౌన్కి 4.5 lakhs పడుతుంది ఆన్ రోడ్. ఏం పెట్టుకుంటావు పెట్టుకో, ఈఎంఐ పెట్టుకుంటావు, క్యాష్ పెట్టుకుంటావు కొను, కానీ సేఫ్గా అయితే వెళ్ళి తిరిగేసిరా. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే చేస్తలేను నేను. సో అండ్ ఈ యొక్క యూనిట్స్ దగ్గర 50 లక్షల పైన అయినాయి కాబట్టి మోస్ట్లీ రూరల్ ఏరియాస్లో దీని యొక్క సేల్ అయితే కనబడుతూ ఉంటుంది. క్యాబుల్లో నేను ఎప్పుడు ఈ యొక్క కేటర్ని చూస్తుంటే తెలియదు, ఆయన బెటర్ అని చెప్పుకోవచ్చు ఈ సిటీ డ్రైవింగ్కి వాటికి వీటికి. సో ఈ యొక్క వెహికల్ని మరి బైక్ కాకుండా కార్కి ఎవరైనా పోవాలనుకుంటే బెస్ట్ ఆల్టర్నేటివ్. సెకండ్ హ్యాండ్లో ఇంకా డెడ్ చీప్గా దొరుకుతుంది, కాకపోతే ఎవరైనా అమ్ముతే. ఈ యొక్క వీడియో నీకు ఎలా అనిపించింది? ఇలాంటి బడ్జెట్ కార్స్ మీద నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనైతే ఆ ఒక కార్స్ మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇమీడియట్గా ఆ ఒక వెహికల్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రివ్యూ చేసి మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది.